పార్టీ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ రాష్ట్ర ప్రజలకు మేలు చేకూర్చేలా లేనందువలన అందులోనూ మెదక్ జిల్లా ప్రాంతానికి నిధులు కేటాయించకపోవడంతో భారతీయ జనతా పార్టీ నర్సాపూర్ శాఖ తరపున నర్సాపూర్ చౌరస్తాలో శుక్రవారం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మురళీ యాదవ్ ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలతో నిరసన వ్యక్తం చేయడం జరిగింది. ఈ సందర్భంగా నర్సాపూర్ చౌరస్తాపై ఆందోళన వ్యక్తం చేస్తూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో అసెంబ్లీ కన్వీనర్ రమణరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి గోడ రాజేందర్, జిల్లా ఉపాధ్యక్షులు బుచ్చేష్ యాదవ్, భాజపా అధికార ప్రతినిధి సంగసాని సురేష్, ఎరుకల యాదగిరి, రమేష్ యాదవ్, నీలి నగేష్, పట్టణ అధ్యక్షుడు ఆంజనేయులు గౌడ్, పట్టణ ప్రధాన కార్యదర్శి రామ్రెడ్డి, బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి హనుమంతు భరత్ రామ్, బలరాజ్, శక్తి కేంద్ర ఇన్ఛార్జీలు, బూత్ అధ్యక్షులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మురళీ యాదవ్ మాట్లాడుతూ అసెంబ్లీ బడ్జెట్లో తెలంగాణ గురించి, నర్సాపూర్ నియోజకవర్గం గురించి కానీ, మెదక్ జిల్లా గురించి కానీ ఒక్క రూపాయి పెట్టని ప్రభుత్వం ఏదైనా ఉందంటే కాంగ్రెస్ ప్రభుత్వం. గతంలో గల్లీ నుంచి ఢిల్లీ దాకా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్ననాడు కూడా ఈ రాష్ట్రాన్ని అరోగతి పాలు చేసి అప్పుల పాలు చేసిండు. గతంలో టీఆర్ఎస్ పార్టీ, ఇవాళ కాంగ్రెస్ పార్టీ అదే బాటలు నడుస్తుంది. ఇవాళ దానికి నిరసనగా భారతీయ జనతా పార్టీ ఈరోజు నిరసన తెలుపుతుంది. తప్పకుండా ఈ కాంగ్రెస్ పార్టీని గద్దె దించే వరకు, మంచి పరిపాలన ఇచ్చే వరకు, 6 గ్యారెంటీలు అమలు చేసే వరకు, నర్సాపూర్లో ఉన్న డబుల్ బెడ్రూమ్లు తొందరలోనే మొన్ననే చెప్పిన మా ఎంపీ గారి ఆధ్వర్యంలో మీరు కనుక ఈ కాంగ్రెస్ పార్టీ కానీ, గతంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ కానీ చేత కాకపోతే భారతీయ జనతా పార్టీ ఆక్యుపై చేసి అయిందని పంచుతామని సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎక్కడ వేసిన గొంగడక్కడే. ఇవాళ రోడ్లు మోచేతి మట్టి ముందలలో కూడా గ్రామాల రోడ్ల పరిస్థితి బాగాలేదు. ఇవాళ వైద్యం పరిస్థితి బాగాలేదు. ఇవాళ కాంగ్రెస్ పరిపాలన 7 నెలల్లోనే అధోగతి పాలు చేసిన పరిపాలన. బడ్జెట్ విషయంలో కూడా రేవంత్ రెడ్డి మోసం చేసిండు. ఎన్నికలలో ఎట్లా మోసం చేసి అధికారంలోకి వచ్చిండో బడ్జెట్ విషయంలో కూడా మోసం చేసిండని చెప్పేసి మేము నర్సాపూర్ భారతీయ జనతా పార్టీ పక్షాన, నర్సాపూర్ భారతీయ జనతా పార్టీ శాఖ తరఫున మేము నిరసన వ్యక్తం చేస్తున్నాం. రాబో 2-3 రోజులలో 6 గ్యారంటీలు అమలు చేసి డబుల్ బెడ్రూమ్లు ఇచ్చి రోడ్లకు, వైద్యానికి సరైన సదుపాయాలు చేయకపోతే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డిని గద్దె తీస్తాం, ఖబర్దార్ అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాం. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ.